హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతము 1.1.2వ శ్లోక. ధర్మ ప్రోజిత కైతవ అత్ర పరమః నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవ అత్ర వస్తు శివధం తాపత్రయ ఉన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరై ఈశ్వరః సద్యః హృది అవరుధ్యతే అత్ర కృతిభిః శుశ్రూషుభిః తక్షణాత్. భావము: భౌతిక భావ ప్రేరితమైన ధర్మాలను నిరసిస్తూ భక్తులు అవగతం చేసుకునే విధంగా పరమ ఉత్కృష్టమైనటువంటి ఈ భాగవతంలో పరమ సత్యాన్ని పొందుపరచబడినది. ఈ పరమ సత్యము అనేది మాయకు అతీతమై ఉండి అందరికీ మంగళకరమైనదిగా ఉన్నది. ఇంకా త్రివిధ తాపాల నుంచి నశించే విధంగా ఈ భాగవతం మనకి దోహదపడుతుంది. శ్రీ వ్యాస మహర్షిచే రచింపబడినటువంటి ఈ భాగవతము మంచి గ్రంథముగా ఉన్నప్పుడు మనకు వేరే గ్రంథము అవసరమే లేదు. ఎవరైతే భగవంతుని భక్తి శ్రద్ధలతో కీర్తిస్తూ శ్రవణం చేస్తూ స్మరిస్తూ ఉంటారో వారి హృదయంలో ఉన్నటువంటి ఆ కల్మషాలన్నీ కూడా విముక్తులయ్యి వారి హృదయంలో భగవంతుడు స్థాపితుడవుతాడు. అజ్ఞానం అనేది తొలగిపోతుంది. అప్పుడు భగవంతుడే వారి హృదయంలో పరమాత్మగా నెలకొని ఉంటాడు. హరే కృష్ణ.